మిత్రులకు నమస్కారం. ఈ మన తొలి వెలుగు అట ఈ ఛానల్లో ఒక తద్దిన పత్రికలో పడ్డ వార్తను చదివారు. ఆ వార్తను ఎలా చదివారు, దాని మీద వారి పైత్యాన్ని ఎలా ఇరికించారు అన్నది తర్వాత మాట్లాడదాం. దానికి ముందు మీకు ఒక చిన్న కథ చెబుతాను. అనగనగా ఒక దేశం అన్నాక దానికి రాజుగారు ఉంటారు. రాజుగారు అయినా బంట్రోత్ అయినా సరే పొద్దున్నే లేచిన తర్వాత ఏం చేయాలి? దాంతా దావనం. మరి ఇప్పటిలాగా అప్పుడు అజయ్ బ్రష్లు లేవు, కాల్గేట్ పేస్ట్లు లేవు కాబట్టి చక్కగా వేప్పలతో పళ్ళు తోముకుంటున్నారు. దంతదావనం అయిపోయిన తర్వాత చిన్న తాటాకుతో నాలిక గీసుకుంటున్నారు. ఆ టైంలో చిన్న తాటాకు ముక్క ఇరిగి గొంతులో పడింది. అది గొంతులో ఇరుక్కుంది. పాపం నీళ్లు పోసుకుని ఎంత పుక్కిలించి ఊసినా అది గొంతులోనే ఉంటుంది. అలా ఒక 5 నిమిషాలు గడిచిన తర్వాత ఆ ఇబ్బందితోటే బయటకు వచ్చారు వసారాలోకి. అక్కడ ఒక భటుడు కాఫీ కప్పు పట్టుకుని, కాఫీలు ఆ రోజుల్లో లేవు కదా, ఒక వేడి పాల గ్లాసు పట్టుకుని ఉన్నాడు. కానీ గొంతులో ఇబ్బంది ఉండటంతో అయినా అది తాగలేక మళ్ళీ ఇంకో చెంబుడు నీళ్లు నోట్లో వేసుకుని పుక్కిలించి ఊసేశాడు. ఆ నోట్లో ఇరుక్కున్న తాటాకు మొక్క కింద పడిపోయింది. రాజుగారు అమ్మయ్యా అనుకున్నాడు. ఆ భటుడు అది చూసి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత డ్యూటీ దిగి ఆ భటుడు ఇంటికి వెళ్ళి భోంచేస్తూ అతని భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు. మాటల మధ్యలో తన భార్యతో ఏమన్నాడంటే, ఈరోజు పొద్దుట మహారాజు గారి నోట్లోంచి చిన్న తాటాకు ముక్క పడింది అన్నాడు. అలాగా అని అంది అతని భార్య. సరే, ఆ రోజు పడుకున్నాడు. ఆ మర్నాడు పొద్దుటే లేచి మంత్రి గారు చెప్పిన పని మీద పొరుగురు వెళ్ళి సాయంత్రానికి ఊళ్ళోకి వచ్చాడు. ఊళ్ళోకి వచ్చేటప్పటికి ఊరంతా చాలా కోలాహలంగా ఉంది. ఎవరి నోట్లో విన్నా సరే ఒకటే మాట, రాజుగారి నోట్లోంచి తాటి చెట్టు పడిందంట, రాజుగారి నోట్లోంచి తాటి చెట్టు పడిందంట అని. అది విని ఆ భటుడు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత అనుకున్నాడు, ఓహో అదా సంగతి. ముందేమో ఆ తాడి చెట్టుకు సంబంధించిన చిన్న తాడి ఆకు మొక్క నేను చూస్తుండగానే బయటపడింది. నేను ఊళ్ళో లేనప్పుడు ఆయన నోట్లోంచి ఆ చెట్టే బయటకు వచ్చిందా అనుకున్నాడు. పుకార్లు అనేవి అలాగే ఉంటాయండి. ఎవడికి సాధ్యాసాధ్యాలతో పని లేదు. అరే, మనిషి నోట్లోంచి తాడి చెట్టు వచ్చే అవకాశం ఉందా అని ఆలోచించే పరిస్థితి కూడా లేదు. ఎవడో చెప్పాడు కాబట్టి నేను ఇంకొకటి చెప్పేస్తున్నాను. ఇంతకీ ఏం జరిగింది అక్కడ? వీడే ఆ ముందు రోజు రాత్రి భోంచేస్తూ తన భార్యతో ఆ రాజుగారి నోట్లోంచి చిన్న తాటి ఆకు ముక్క వచ్చింది అన్నాడు. ఈ మాట పక్కింట్లో చెబుతూ ఆ చిన్న అన్న మాట తీసి తాటి ఆకు ముక్క వచ్చింది అని అతని భార్య చెప్పింది. ఆ పక్కింటి ఆవిడ ఇంకో పక్కింటి ఆవిడికి తాటి ఆకు ముక్క అనకుండా తాటి ఆకు అయ్యింది. ఆ పక్క ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి తాటాకు మట్ట అయింది. అట్లా తాటాకు చెట్టు కూడా అయిపోయింది. తమిళనాడులోని ఒక గ్రామంలో ఏదో జరిగింది. ఆ పేపర్ ఏదో రాసింది, ఇంగ్లీష్ పేపరు. ఆ న్యూస్ని ఒక తద్దిన పత్రిక, తెలుగు తద్దిన పత్రిక దాని పైచింతో అది రాసింది. దానిని చదువుతూ ఈ మన తొలిగి వెలుగట ఈడి పైత్యాన్ని అక్కడ జోడించాడు. చూడండి ఒకసారి. ఎంత అన్యాయమో. బుల్లెట్ నడిపిండని చేతులు నరికేసిరట. చూడండి ఈ రిపోర్టింగ్ ఎలా ఉంటుందో. బుల్లెట్ నడిపాడని చేతులు నరికేశారంటున్నాడు. బుల్లెట్ నడిపిండని చేతులు నరికేసిరట. తమిళనాడులో దళిత యువకుడి పైన అగ్రవర్ణాల దాష్టికం. అంటే ఎన్ని వర్ణాలు? 1, 2 అంతకంటే ఎక్కువ? ఒకవేళ ఒకటే వర్గం అయితే ఆ అగ్రవర్ణం పేరేంటి అది చెప్పానండి. ఇప్పటికీ ఈ వార్త వింటున్న ఈ సమయానికి మనకు అర్థమయ్యేదేంటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఇలా ముగ్గురులో ఒకళ్ళి దాష్టికం ఇది. చూద్దాం ఇంకా ఏం చెప్తాడు. బాధితుడు కాలేజీకి వెళ్తుండగా ఘటన. 2 చేతులు అతికించే ప్రయత్నం చేస్తున్న వైద్యులట. 2 చేతులు అతికించే ప్రయత్నం చేస్తున్న వైద్యులు. దీని అర్థం ఏంటండి? 2 చేతులు ఊడిపోయినాయి, వాటిని తువ్వాల్లో చుట్టుకుని అక్కడికి తీసుకెళ్తే ఇప్పుడు వాటిని అతకడానికి వైద్యులు ప్రయత్నం చేస్తున్నారు. అంతే కదండి, మీకు అర్థమైంది? నాకైతే అదే అర్థమైంది అతని మాటలు. 2 చేతులను నరికేసినట్టు బుల్లెట్ నడిపిండని. మళ్ళీ అదే మాట రిపీట్. 2 చేతులు నరికేశారట, బుల్లెట్ నడిపాడని. ఆడేనో గుజరాత్లోనే ఇంకెక్కడో గుర్రం ఎక్కిండని దళితుని చంపారు కదా. విషం, నోటి నిండా విషం, బుర్ర నిండా విషం, నిలువల్లా విషం. ఈ విషయం ఎవరి మీద దింపుతారండి?
హిందువుల మీద. ఇక్కడ ఎవడో చేతులు నరికేశారు. ఈ రిపోర్ట్ ఇవ్వాలి కదా. మళ్ళా అక్కడికి సంబంధం లేని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న గుజరాత్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎంత దుర్మార్గులరా బాబు మీరు. కోతి కొబ్బరికాయలో నీళ్ళు ఉన్నాయా, కొబ్బరికాయ పుచ్చిపోయిందా, ఏం అక్కర్లా. కొబ్బరికాయ ఉంటే చాలు కోతి నానా హంగామా చేసేస్తుంది. దూషించడం మొదలుపెట్టాడు హిందువులను. ఈ దేశంలో ఏం నడుస్తున్నది చెప్పండి. మళ్ళీ తిడుతున్నాడు అసలు విషయం చెప్పడం మానేసి. ఎన్నో ఉన్న దేశం ఎన్నో వెలిగిపోతున్నది అని అనుకుంటున్న మనము చెప్తున్న ఘోరం గురించి, రిపోర్ట్ చేస్తున్న ఘోరం గురించి చెప్పకుండా మోడీని తిడుతున్నాడు. దేశాన్ని పాలిస్తున్న మోడీని తిడుతున్నాడు. ఎలా వెలిగిపోతుందంట. ఎలగట్లేదంటావా? కనీసం తక్కువ కులమన్న మనిషినే మనం ఓర్వలేకపోతున్నామే. ఇంతకీ అక్కడ చేతులు నరికేసిన కులపోడు ఎవడు? ఏ కులపోడు? అగ్రవర్ణ కులం అంటే ఎవడు? మా కోటోడా, బేపనోడా, క్షత్రియులా? చెప్పు. ఓ దళిత యువకుడు తనకిష్టమైన బుల్లెట్ బండి నడపడమే తప్పిదమైపోయింది. జాతి తక్కువ వాడివి, మా ముందు బండి నడపడం ఏంటంటూ కొంతమంది అగ్రవర్ణాల వారు ఆ యువకుడి 2 చేతులు నరికేశారు. తమిళనాడులోని శివగంగా జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. అంటరానితనం నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు 3 అరెస్ట్ చేసిరట. శివగంగా జిల్లా మేల్పిడవూర్ గ్రామానికి చెందిన దళిత వర్గానికి చెందిన అయ్యాస్వామి శివగంగలోని ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల అతడు తనకిష్టమైన బుల్లెట్ బండి కొన్నాడు. రోజు దానిపైన కాలేజీకి వెళ్తుండడం పట్ల గ్రామంలోని కొందరు అగ్రవర్ణాలు ఆగ్రహంతో ఉన్నారు. గ్రామంలో ఉన్న కొందరు అగ్రవర్ణాల వారు. ఎవరా అగ్రవర్ణాల వారు? బేపనోడా, కోమటోడా, క్షత్రియుడా? అది చెప్పాలి కదా. ఈ నేపథ్యంలో అయ్యాస్వామి బుధవారం కాలేజీకి బుల్లెట్ పైన వెళ్తుండగా అతడిని 3 అగ్రవర్ణాల యువకులు అడ్డుకున్నారట. కులం తక్కువడివి, నువ్వు మా ముందే బండెక్కుతావా, నీకు బుల్లెట్ కావాల్సి వచ్చిందా అంటూ దాడి చేశారు. కత్తులతో ఆ యువకుడి 2 చేతులు నరికేశారు. చుట్టుపక్కల వారు అయ్యాస్వామిని మధురై రాజాజీ ఆసుపత్రికి తరలించాడు. అతడి చేతులు అతికించేందుకు వైద్యులు శస్త్రచికిత్స చేపట్టారు. అయ్యాస్వామి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లిన సమయంలో దాడి చేసిన దుండగులు అతడి ఇంట్లోకి వెళ్ళి వస్తువులు ధ్వంసం చేసిరట. వాళ్ళు నరికేసి మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వస్తువులు ధ్వంసం చేసిరట. అయిపోయిందా న్యూస్? అంతేనా? ఇంకేనా ఉందా? ఇట్లాంటి నా కొడుకులని ఎన్కౌంటర్ చేసి పడేయాలి. ఏం డౌట్ లేదు, ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసి పడేయాలి. ఎట్లాంటి నా కొడుకుల్ని, ఇట్లాంటి నా కొడుకుల్ని. ఆ పేరెంట్స్ వాళ్ళు పెంచిన విధానం ఎంత గొప్పదో చూడండి. అంటే వాళ్ళ మైండ్లో అట్లా నింపేసిర్రు. ఖచ్చితంగా ఇందులో ఆ వర్గాలకు చెందిన తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉన్నది. అంటే ఆ రకంగా బిహేవ్ చేసేవాళ్ళు అందరూ అట్లేమి ఉండరు పాపం. కండోలెన్సెస్. పాపం కొద్దిగా జాలి పడ్డాడండి, అంతవరకు నేమే. ఇట్లాంటి కొంతమంది దుర్మార్గులు ఉంటారు. వాళ్ళ కల్చర్ ఎట్లా నడుస్తూ ఉంటుంది, వాళ్ళ పెంచే విధానమే అట్లుంటుంది. మనం ముందు నుంచి అదే చెప్తుంటారు కదా, వాడు తక్కువ కులముడు, వాడి ఇంటికి వెళ్ళొద్దు, వాడి ఇంటి దగ్గర తినొద్దు, లేకపోతే వాడిని తాకొద్దు, వాడిని ముట్టొద్దు, వాడిని రానియొద్దు. ఎప్పుడైతే మనం ఆ పిల్లల్లో ఇట్లాంటి మాటలు చెప్తా ఉంటామో వాళ్ళు కూడా తయారవుతారు. ఓహో, ఆ వార్త పడింది ఆంధ్రజ్యోతి తద్దిన పత్రిక అన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ అని చర్చలు జరుపుతున్న ఈ కాలంలో ఇంకా తక్కువ కులమని దాడులు చేసి చంపేసే పరిస్థితి వస్తున్నదంటే ఎక్కడున్నా మనం అర్థం చేసుకోవాలి. ఆ వార్త చదవడమే కాకుండా హిందూ సమాజం మీద తనకున్న కడుపు మంట అంతా ఎలా కక్కుకున్నాడో చూశారు కదా. ఇప్పుడు మనం ఒక్కసారి ఆ వార్తను చూద్దాం. దళిత్ స్టూడెంట్స్ హ్యాండ్స్ హ్యాక్డ్ బై క్యాస్ట్ హిందూ మెన్ ఫర్ రైడింగ్ ఏ బుల్లెట్ ఇన్ తమిళనాడు శివగంగా. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్. కామెడీ ఏంటంటే ఇండియన్ ఎక్స్ప్రెస్సే కాదు, మిగిలిన అన్ని న్యూస్ పేపర్స్లో కూడా క్యాస్ట్ పేరు ఏమని రాశారంటే క్యాస్ట్ హిందూస్ అట. హిందూస్లో క్యాస్ట్లెస్ హిందూస్ కూడా ఉంటారా? నాకు తెలియక అడుగుతాను. క్యాస్ట్ హిందూ అంటే ఎవరు? పేపనోళ్ళ, క్షత్రియులా, కొంటోళ్ళ, రాజులా, కమ్మలా? ఎవరు? క్యాస్ట్ ఏంటి? క్యాస్ట్ హిందూస్ చేతులు నరికేశారు. అవునా? కారణం ఏంటి నరికేయడానికి? ఖరీదైన బండి మీద ఆ దళితుడు నడుస్తుంటే ఆ ఉన్నత వర్గాల వారికి కడుపు మండగా ఉండి మా ఎదురుగా నువ్వు బండి నడుపుతావా అని చేతులు నరికేశారట. పైగా చేతులు ఎలా నరికేశారన్నాడు? 2 చేతులు నరికేస్తే 2 ఏలాడబడి బయటపడిపోతే క్యారీ బ్యాగులు వేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ 2 చేతుల్ని అతకడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారు అన్నట్టుగా చెప్పాడు. అసలు అతను ఏ వర్డింగ్లో చెప్పినా నాకైతే అలాగే అర్థమైంది. అది ఎంతవరకు నిజం అంటే ఒకసారి ఈ ఫోటో చూడండి. ఏదో అంబులెన్స్లోనో దేంట్లోనో కూర్చున్నారు. ఇన్సిడెంట్ 12వ తారీఖున జరిగింది. ఈ ఫోటో తీసింది 13వ తారీఖుది. చేతికి కట్లేశారు, ఏకంగా అంబులెన్స్లోనే కూర్చున్నాడు. నిజంగా ఒకవేళ 2 చేతులు
విడిపడిపోయి ఉండి వాటిని కలిపితే గనక అది చాలా కాంప్లికేటెడ్ ఆపరేషన్లు అవుతాయి. అంటే ప్రతి నెర్వు, ప్రతి రక్తనాళం అన్నీ కలపాలి. కాబట్టి మనిషి కనీసం 10 రోజుల పాటు మంచంలో ఐసీయూలో ఉండాలి. కానీ ఇలా తిరుగుతున్నాడంటే నిజమే, కత్తి ఘాట్లు పడ్డాయి, చేతుల మీద కొట్లేశారు, ఇంకా చేతులు ఊడిపోయినాయి, డాక్టర్లు అతకడానికి ప్రయత్నిస్తున్నారు. పాచి కబుర్లు. డియర్ తొలి వెలుగు, నీవే పాచి కబుర్లు. రిపోర్టు ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి చదివితే, పోలీస్ సోర్సెస్ డెనీడ్ ది బుల్లెట్ ఇష్యూ ఈజ్ ది ప్రైమరీ రీజన్ ఫర్ ది అటాక్. పోలీసులు ఏమంటున్నారు, ఆ బుల్లెట్ ఇష్యూ అనేది అసలు ప్రైమరీ ఇష్యూయే కాదు, వెనకాల వేరే ఉంది అంటున్నారు. వెనకాల ఏముంది? దే క్లెయిమ్డ్ దట్ అయ్యస్వామి హ్యాడ్ టీజ్డ్ వన్ ఆఫ్ ది సస్పెక్ట్స్ అతీశ్వరన్. దే ఆల్రెడీ హ్యాడ్ ఎ క్వరల్ బిట్వీన్ దెమ్. అయ్యస్వామి అతీశ్వరాన్ని తిట్టాడు. ఆడు తిట్టాడు, ఈయన కొట్టాడు. మరి ఆడెందుకు తిట్టాడంటే ఆల్రెడీ వాళ్ళకి ఎప్పటి నుంచో గొడవలు నడుస్తున్నాయి. ఎరా వాళ్ళు పాత గొడవలతో కొట్టుకుంటే బుల్లెట్ నడుపుతున్నాడని చేతులు నరికేశారని తప్పుడు మాట. అసలే అది తమిళనాడు, నేను హిందువుని అని అక్కడ చెప్పుకోవడానికి, గట్టిగా ప్రకటించుకోవడానికి వీలు లేని పరిస్థితులు. ఆడు అగ్రకులంవాడైతే, అదే బేపనోడైతే వెంటనే నరికి పారదొబ్బుతారు. వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏవో గొడవలు ఉన్నాయి. దళిత కులానికి చెందిన ఒక వ్యక్తి అగ్ర కులానికి చెందిన వ్యక్తిని దూషించడమో ఏదో జరిగింది. వాళ్ళు వీళ్ళు చూసుకుని అటాక్ చేశారు. నో డౌట్ ఆ అటాక్ చేయబడ్డ వ్యక్తికి కత్తిగోట్లు తగిలినాయి. హాస్పిటల్లో జాయిన్ అయ్యి పోలీస్ కేసు పెట్టారు. పోలీసు కేసు పెట్టేటప్పుడు ఎలాగూ అవకాశం ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీ సెక్షన్స్ కూడా కలిపి పెట్టారు. నిజంగా ఏం కేసు పెట్టాలి? గాయపరిచినందుకు తగ్గ సెక్షన్లు పెట్టాలి. కానీ ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి క్యాస్ట్ ఇష్యూని కూడా తీసుకొచ్చారు. విషయం అదైతే దళితుడు బుల్లెట్ నడుపుతున్నందుకు చేతులు నరికి ఓడబీకేశారు అని రాసేశాడు. దానికి ఈడి సొంత కవిత్వం మరింత కలుపుతున్నాడు. కొట్టుకు సచ్చిన దానికి అవి కాక అవకాశం ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని లాక్కొచ్చేశారు. మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చి దాన్ని ఎక్కడ తప్పుడు ప్రచారం, ఎక్కడ హిందువుల్ని బూతులు తిడుతున్నారు. ఇక్కడ ఈ మన తొలి వెలుగే కాదు, ఇటువంటి పత్రికలు చాలా ఉన్నాయి, చాలామంది మనుషులు ఉన్నారు. నిరతము అగ్రవర్ణాల మీద నిప్పులు రాల్చడమే వాళ్ళ పని. నేషనల్ మీడియా కూడా అక్కడ దాడి చేసిన వాడి కులం పేరు రాయడానికి భయపడుతున్నాయి, ఉచ్చగార్చుకుంటున్నాయి. క్యాస్ట్ హిందూస్ అట. అదేంటో మరి. ఆ దాడి చేసిన వారు ఏ గౌండర్సో దేవర్సో అయి ఉంటారు. అవి డబ్బు పలుకుబడి ఉన్న కులాలు కాబట్టి ఆ కులాల పేర్లు రాస్తే తొక్క తీస్తారు కాబట్టి కులం రాయకుండా క్యాస్ట్ హిందువులట. ఏంటో మరి క్యాస్ట్ హిందూస్. ఈ రోజున ఈ సోషల్ మీడియా ఉంది కాబట్టి మీరు, నేను, నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఇలా ప్రశ్నిస్తుంటే ఈ విషయమైనా కొద్దిమందికి అర్థమవుతుంది. లేకపోతే ఈ నా క్లాత్స్, బట్టలు ఏం చెబితే అదే నిజం కదా. మిత్రులారా, ఇటువంటి ఎక్కడన్నా కనబడితే కనుక ఖచ్చితంగా మీరు ప్రశ్నించండి. కాపులు, కమ్మలు, రెడ్లు, చౌదరీలు, నాయుళ్ళు, కొండదెరలు, కులం ఏదైనా సరే ఆ ఏరియాలో ఏ కులం డబ్బు ఉన్నదైతే వాళ్ళే అక్కడ అగ్రవర్ణాలు. ఎక్కడ ఏం జరిగినా సరే వాళ్ళు అగ్రవర్ణాలు అంటారు. ఈ నా బట్టలు వచ్చి బేపనోడిని, కౌంటోడిని దూషిస్తూ ఉంటారు. అక్కడ ఇంగ్లీష్ పేపర్స్లో రాసింది ఒకటైతే ఈ ఆంధ్రజ్యోతి గాడు ఒకటి రాసేస్తే వీడు ఇంకొకటి చదువుతున్నాడు. వాళ్ళు పాత తగాదాలతో కొట్టుకుంటే ఇక్కడ కులం కారణంగా కొట్టుకున్నారు అని చెప్తున్నాడు. మిత్రులరా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.